నాకంటే గుణవంతుడు, సిరి సంపదలు కలవాణ్ణే తన భర్తగా ఎంచుకుంది. పాత జీవితాన్ని ఓ పీడకలలా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటోంది. తను కోరుకున్న మగవాడి నీడలో సంతోషంగా గడపాలి అని ఆశపడుతోంది. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తోంది తప్ప? నన్ను కాదనుకున్నా, నా భార్య మరో పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండాలి అనుకోవడం నేరమా, పాపమా? నేరము పాపము మాత్రమే కాదురా, ఘోరం. నువ్వు చేస్తున్నది ఘోరం కూడాను. ఏంటి, నిన్ను కాదనుకుని అర్చన మరో పెళ్లి చేసేసుకుంటుందా? నిన్ను ద్వేషిస్తుందని చెప్పి నువ్వు పెద్ద త్యాగమూర్తిలాగా నా భార్య సుఖంగా ఉంటే చాలనుకుని నిశ్శబ్దంగా ఊరుకుండిపోతావా? రేయ్, అర్చన నీకు భార్య మాత్రమే కాదు, త్యాగం చేసేయడానికి. ఆమె ఇంటికి పెద్ద కోడలు, అతని కూతురు, నీ లల్లికి తల్లి కూడాను. అర్చన మీద అందరికీ హక్కు ఉంది. ఈ పెళ్లిగాని జరిగితే మన రెండు కుటుంబాల మధ్య ఉన్న సుఖ సంతోషాలు, మాన మర్యాదలు అన్ని 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 మంట కలిసిపోతాయి. అవును బాబు, మీ నాన్నగారు చెప్తున్నది అక్షరాలా నిజం. పెళ్ళంటే బొమ్మలాట కాదు. ఒక మగాడు కట్టిన తాళిని కాదని మరో మగాడి చేత తాళి కట్టించుకోవడం పాపం. ఆ మహాపాపం జరగకుండా ఉండాలంటే అర్చన ఎక్కడుందో చెప్పు బాబు. కన్న తండ్రిగా నేను వెళ్ళి మాట్లాడతాను. తను కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాను. కట్టి పడేస్తే మాత్రం కాదనుకున్న ఆడది కాపురం చేస్తుందా మావయ్య? మీరన్నట్టే ఒకవేళ బలవంతంగా కాపురం చేయించాలనుకున్నా అది కాపురం అనిపించుకోదు, వ్యభిచారం అనిపించుకుంటుంది. పెద్దాడా, కాపురం చేయడం అంటే ఆడ మగ కలిసి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడం కాదురా. కుటుంబం, కుటుంబ జీవితం గడపడం, కలిసిమెలిసి జీవించడం. ఆ మాటకు అర్థం తెలియకపోతే వెళ్ళి తెలుసుకునిరా పో. మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కాలంటే అర్చనతో కలిసి వచ్చి మాత్రమే ఇంటి గుమ్మం తొక్కు. పోరా. అలాగే వెళ్తాను నాన్నగారు. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. అనుమానంతో, అపార్థాలతో అర్చనకి నేను చెయ్యరాని ద్రోహం చేశాను. ఆ దేవత ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ నిజం తెలిసాక ఇప్పుడు మీరు అర్చన ఆచూకీ తెలుసుకోవాలని, జరగబోయే ఆ పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తే, తను ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఈ లోకం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతే అంతకన్నా ద్రోహం, పాపం ఇంకొకటి ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా డాడీ?
ఏమండి, ఏంటి రాధ, నాకెందుకో భయంగా ఉందండి. భయం ఎందుకు? నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నీకు చూపు తప్పకుండా వస్తుందన్నారు. ధైర్యంగా ఉండు. ఏమండి, ఉమ్. శివ వచ్చాడా? ఇక్కడే ఉన్నాను అమ్మగారు. శివ, ఒకవేళ నాకేదైనా జరిగితే... రాధా, అబ్బా, నన్ను చెప్పనివ్వండి. నాకేదైనా జరిగితే మీ అయ్యగారిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మగారు, సరేనా? చెప్పరా? అలాగే అమ్మగారు. ఏమండి, ఏంటి రాధా? సార్, ఆపరేషన్కి టైం అవుతుంది. ఆ. ధైర్యంగా వెళ్ళరా. ఉమ్, డాక్టర్, నథింగ్ టు వర్రీ. ఆపరేషన్ సక్సెస్. నాలుగు రోజుల్లో కట్లు విప్పాక మీ శ్రీమతి మళ్ళీ మిమ్మల్ని చూడగలుగుతారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. డాక్టర్ గారు, మీరు చేసిన ఈ మేల్ని జన్మలో మర్చిపోలేను. నోను, ఓ డాక్టర్గా నా డ్యూటీ నేను చేశానంతే. ఆవిడ చాలా సెన్సిటివ్ కాబట్టి కట్లు విప్పేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. అలాగే. ఓకే, టేక్ కేర్. షూర్ డాక్టర్. అయ్యగారు, ఉమ్. ఈ శుభవార్తను వెంటనే మన వాళ్ళందరికీ చెప్పేసి వస్తాను, సరేనా? వద్దు అన్నా నువ్వు ఊరుకుంటావా? ఓకే. రాధా, నీకు తప్పకుండా చూపు వస్తుంది. నువ్వు మళ్ళీ చూడగలుగుతావు. ఏ నాటికైనా దూరమైన మన అర్చన మళ్ళీ మనకు కనిపిస్తుంది.
మళ్ళీ మనందరం కలిసి ఆనందంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది రాధా. ఇదిగో ఈ నంబర్ నుంచి ఇది కల్పన నెంబర్ కదా, ఈ మొబైల్కి ఫోన్ చేసిందేంటి? కల్పన, ఏంటిలా వచ్చావు? నీ రూమ్ లోంచి మొబైల్ శబ్దం వినిపిస్తేను. నా రూమ్లోంచా? లేదే. నేను స్పష్టంగా విన్నాను వదినా, నీ రూమ్ లోంచి వినిపించింది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఇదిగో, కావాలంటే చూడు, నాకే ఇన్కమింగ్ కాల్స్ లేవు. అది కాదు వదినా, నేను ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేశాను. రింగ్ ఏమో నీ రూమ్ లోంచి వినిపించింది. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? ఇటివ్వు. ఓ, ఈ నెంబర్కేగా నువ్వు కాల్ చేసింది? అవును. అయితే ఉండు. ప్రెజెంట్లీ స్విచ్డ్ ఆఫ్. విన్నావా? ఈ నెంబర్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. మరి నా రూమ్ లోంచి ఎలా వినిపించింది? ఏమో, ఈ రూమ్ లోంచి. కల్పన, గోవిందం కనిపించడం లేదని టెన్షన్ పడుతున్నావు కదా, అలాంటప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్లు కామనే. అర్థం చేసుకోగలను. వెళ్ళి రెస్ట్ తీసుకో. అది కాదు వదినా, నేను నీ రూమ్ లోంచి ఆ రింగ్. అబ్బా, వెళ్ళి రెస్ట్ తీసుకో. సులోచన, అక్క ఫోన్ చేసింది కదా, ఎప్పుడు బయలుదేరుతున్నారు? నేను వెళ్ళండి. అదేంటి, స్వప్నని పెళ్లి కూతురు చేస్తున్నారు కదా. అందుకే వెళ్ళంటున్నాను. మమ్మీ? మమ్మీ లేదు, గిమ్మీ లేదు. నువ్వు మీ డాడీ ఎన్నైనా చెప్పండి, నీకు జరగాల్సిన ముచ్చట దానికి ఎవరికో జరుగుతుంటే చూసి భరించటం నా వల్ల కాదు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అక్కడ జరిగేవన్నీ ఉత్తుత్తి ఏర్పాట్లే కదా. ఉట్టిదో గట్టిదో నాకు తెలీదు, నేను రాను. మమ్మీ, ఎందుకంత మొండిగా మాట్లాడతావు? నువ్వు అక్కడికి వస్తే తప్పేంటి? నీకు మీ డాడీకి ఏది తప్పు కాదు. పెళ్ళంటే మీకు బొమ్మలాటైపోయింది. బొమ్మలాట కాదు సులోచన, పెళ్లి కూతురి అలంకరణ ఆ స్వప్నకి. కానీ కళ్యాణ్కి పెళ్లి జరిగేది
మన సింధుతోనే కదా. అయితే మాత్రం ఇదంతా నాటకమే అనుకున్నా ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. దయచేసి ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం పెట్టకండి. సింధు, ఇప్పుడేం చేద్దాం? పోనీ నీతో పాటు నేను వద్దామనుకుంటే అదేమో ఆడవాళ్ళ ఫంక్షన్. మరి ఎలా డాడీ? అత్తయ్య తప్పకుండా రమ్మని చెప్పింది కదా, నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళను? అయితే ఓ పని చేయి, నీకు తోడుగా అన్నపూర్ణమ్మని తీసుకెళ్ళు. ఏదైనా పనుంటే చేయటానికి పనికొస్తుంది. ఇదిగో, నీకు కళ్యాణ్ వాళ్ళ ఇల్లు తెలుసు కదా? తెలుసండి. మరింకేం, వెళ్ళి 2 రోజులు అక్కడే ఉండి అక్కడ పనులన్నీ చూడు. థ్యాంక్ యూ డాడీ. వెళ్ళరమ్మా. ఎవరో స్వప్నట, డాక్టర్ కళ్యాణికి కాబోయే భార్యట నానా మాటలు అంది. ఆ అమ్మాయి నీ కొడుకుని నన్ను దొంగలు అంది. దోపిడీదారులని మాటలతో కొల్లబొడిచింది. స్నేహం ముసుగులో ఆ రాంప్రసాద్ మిమ్మల్ని దోచుకుంటున్నాడు అని గుర్తించలేకపోతున్నారు. మా స్వప్న ఆవేశంలో ఏదేదో అనేసింది. ప్లీజ్ ఏమీ అనుకోకండి, లోపలికి రండి. స్వప్న, ఏంటమ్మా ఇది? నిన్ను పెళ్లి కూతుర్ని చేసేది రేపే కదా, త్వరగా వెళ్ళి పడుకో. పర్వాలేదా ఆంటీ? ఏంటి పర్వాలేదు? నిద్ర చాలకపోతే బడలేకతో కళ్ళు ఎర్రబడతాయి, నీరసంగా ఉంటుంది. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అలా ఉంటే ఏమైనా బాగుంటుందా? వెళ్ళు, వెళ్ళి పడుకోమ్మా. అక్కడే ఆగిపోయావే, రారామ్. అమ్మా, ఇవాళ నుంచి రామ్ మన ఇంట్లోనే ఉంటాడు.